సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్‌లో గూడా మనం చాలా చూసాం. హ్మ్. సీజన్‌లో బయటకొచ్చిన తర్వాత ఆళ్ళు అవును. బ్రేకప్ చెప్పుకోవడం హ్మ్. కావచ్చు. ఇలాంటివన్నీ చూస్తున్నాము. అంటే చాలామంది చెప్పేదేంటంటే ఇది స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది. అవును. లేదు అన్‌స్క్రిప్టెడ్ అంటారు కొంతమంది. అవును. అసలు నిజంగా ఇది స్క్రిప్టెడ్ అనుకోవాలా సార్? అంటే ప్రతి సీజన్‌లో ఒక హ్మ్. 1 ఆర్ 2 పెయిర్స్‌ని ఇలా అవును. మనకి మీరేదైతే చెప్పారో చూపిస్తున్నారు. అవును. షోమాన్స్ లాగా మనకి చూపిస్తూ చూపిస్తున్నారు. ఉంటారు. హ్మ్. మనం ఎలా చూడాలి సార్ అసలు? అయితే అది స్క్రిప్టెడ్ కాదు గానీ, మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, కొంత వాళ్ళకి హింట్స్ ఇస్తారనేది. హింట్ ఇస్తారు. అంటే హుహు. మీ మధ్య రొమాన్స్ పండుతుంది ఓకే. చేయండి అని. హుహు. అయితే మన దగ్గర అట్లాంటి రొమాన్స్ ఎప్పుడు కూడా పెళ్ళైన వాళ్ళతోటి పెట్టలేదెప్పుడు. ఓకే. అవును. అందువలన కూడా జనం యాక్సెప్టెన్స్ ఉంది. దానికి పెద్ద అవును. హ్మ్. పట్టించుకోలేదు. హ్మ్. కానీ అక్కడ ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో ఏంటంటే, ఆవిడ పెళ్ళైన ఆవిడ అవును. అది స్క్రిప్టెడ్ కాదు అని చెప్తున్నారు కాబట్టి, హ్మ్. దాని గురించి పెద్ద కాంట్రవర్సీ అయింది. ఓకే. ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఆ జనం ఆకర్షణ అంటే ఏంటంటే రేటింగ్స్ రావటం కోసం అని చెప్పి, వీళ్ళు కొన్ని హింట్స్ ఇస్తారు. మీ మధ్య రొమాన్స్ పండుతుంది. మీరు కంటిన్యూ చేయండి అని చెప్తారు అని అంటారు. హ్మ్. సరే మన తెలుగు ప్రేక్షకులు గూడా తెలుగు బిగ్ బాస్‌పై చాలా నెగటివిటీ చూపిస్తూ ఉంటారు. ఎవ్రీ సీజన్‌కి. కానీ చూస్తూనే ఉంటారు. చూస్తూనే ఉంటారు. దానికి రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడాలి సార్? అంటే అంటే ఏం కామన్ లేదు. మ్యాన్ ఇదంతా సైకాలజీ. ఇదంతా కూడా రేటింగ్స్ గేమ్ అండి. హ్మ్. ఎక్కువ మంది తిడుతున్నారంటే కూడా అది దాన్ని పాజిటివ్‌గానే తీసుకుంటారు వాళ్ళు. ఓకే. దానివల్ల రేటింగ్స్ వస్తాయనేది. ఆ! అందువలన ఏంటంటే ఇది కామన్ అయిపోయింది. హ్మ్. ఇప్పుడు దీని మీద ఏంటంటే కోర్ట్ కేసు వేశారు. ఈవెన్ అక్కడ బాంబేలో కూడా గొడవలు జరిగినాయి. శివసేన వాళ్ళు ఎళ్లి గొడవ చేశారు. సోనీ మీద కేసు వేశారు. ఏమైనప్పటికీ కూడా కోర్టులు కూడా ఎప్పుడు ఆపలేదు వీటిని. అది చాలా అవును. విచిత్రం. కోర్టులు కూడా ఎక్కడ ఆపలేదు. హ్మ్. ఇక్కడ మన దగ్గర సిపిఐ నారాయణ గారు కూడా కేసు వేశారు. అవును సార్. తర్వాత ఆయన దాని మీద చాలా నెగెటివ్‌గా మాట్లాడతారు. చాలా ఘోరంగా మాట్లాడారు. అయినప్పటికి కూడా ఆగలేదు. షోస్ హ్మ్. ఎక్కడ ఆగలేదు. ఓకే. సార్ మెయిన్‌గా 'బిగ్ బాస్' షో అది తెలుగు అవచ్చు, ఇతర లాంగ్వేజెస్‌లో ఏదైనా కావచ్చు. అసలు మెయిన్ క్రైటీరియా ఎలా ఉంటుంది సార్ మన కంటెస్టెంట్స్‌కి? అంటే కంటెస్టెంట్స్ క్రైటీరియా ఇప్పుడు ఒక్కొక్క సీజన్‌లో కొంచెం చేంజెస్ చేయొచ్చు వాళ్ళు. హ్మ్. కంటెస్టెంట్స్ జనరల్‌గా సెలబ్రిటీస్‌ని తీసుకుంటారు. వాళ్ళని చూస్తారని చెప్పి. తర్వాత కొన్ని సందర్భాలు ఏంటంటే డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ కాబట్టి సినిమా వాళ్ళు, సీరియల్స్ వాళ్ళు, రైటర్స్ అని ఇట్లా రకరకాల కొంతమంది యాంకర్స్‌ని తీసుకున్నారు. ఇట్లా రకరకాలుగా చేస్తూ వచ్చారు. అయితే మనకి కొన్ని చోట్ల ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక చోట ఓన్లీ సెలబ్రిటీస్ అని. ఈవెన్ ఫస్టు నెదర్లాండ్స్‌లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఏం చేశారంటే, ఒకసారి బిజినెస్ మెన్ అందరిని పిలిచి చేశారు. ఓకే. కానీ బిజినెస్ మెన్‌ని ఎవరు చూస్తారు? అవును. పెద్దగా హ్మ్. క్లిక్ కాలేదు. హ్మ్. బిజినెస్ మెన్‌ని పెట్టారు కానీ అంటే వాళ్ళు పెద్ద 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 బిజినెస్ మెన్ కావచ్చు కానీ, వాళ్ళు ఫ్రీగా మూవ్ కాలేరు. ఓపెన్ అవ్వలేరు. ఓపెన్ హ్మ్. అవ్వలేరు. దాంతో డల్‌గా ఉంది. అవును. ఇంకోసారి ఏం చేశారంటే, ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళెవరో పిల్లల కోసం అదే వాళ్ళ అనాథ పిల్లల కోసం అని చెప్పి ఒక షో పెట్టారు. అప్పుడు హ్మ్. కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. మీకు హ్మ్. అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గాని చూడాలి తప్పితే, మనం ఏదో కమర్షియల్‌గా చేసి చూడరు. హ్మ్. అందువలన ఆ 2 సక్సెస్ కాలేదు. అట్లానే సెలబ్రిటీ బిగ్ బాస్ అని చెప్పి సెలబ్రిటీ బిగ్ బ్రదర్ ఎందుకంటే మన దేశంలోకి వచ్చాక బిగ్ బాస్ అయింది. బిగ్ బాస్. హ్మ్.